హలో ఫ్రెండ్స్, చూడండి బ్లౌజ్ పీస్ ఎంత చిన్నగా వచ్చింది. ఇప్పుడే బ్లౌజ్ కట్ చేద్దామని కూర్చున్నానండి. చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఫస్ట్ లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేస్తే చూడండి క్లాత్ ఎంత తక్కువ వచ్చింది. ఇట్లాంటి బ్లౌజెస్ మనకి డైలీ ఒకటి రెండు వచ్చాయి అనుకోండి, మనకి స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది. నిజమే కదా. ఎందుకంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. క్లాత్ ఎటు తిప్పి వేసినా కూడా మనకి జాయింట్స్ పడుతున్నాయి. అందుకే మళ్ళీ ఫస్ట్ ఎలా వేసానో సేమ్ అలానే వేసి పెట్టా. చూడండి ఎన్ని 2 జాయింట్స్ వస్తాయన్నమాట. మళ్ళీ వేరే స్టిచెస్‌కి కూడా మనకి ఇంకా జాయింట్స్ పడతాయి. దీనికి కూడా క్లాత్ లేదనమాట. చూడండి, దీనికి కూడా జాయింట్స్ పడతాయి. ఇట్లాంటి బ్లౌజెస్ డైలీ ఒకటి కుడితే మనం ఇంకా స్టిచ్చింగ్ చేయడం కూడా మానేస్తాము. నిజమే కదా. మీకు కూడా ఇలానే అవుతుందా? చాలా ఇంట్రెస్ట్‌గా స్టార్ట్ చేశా. కానీ లాస్ట్‌లో దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేయొద్దు, తర్వాత చేయాలని సైలెంట్‌గా కూర్చున్నాననమాట. కస్టమర్ ఏమంటారంటే, "బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా ఉంది కదా! శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఎందుకు సరిపోదంటారు? మీరే ఎట్లా అంటున్నారు? వేరే వాళ్ళు ఎట్లా కుడతారు?" అని అంటారు. కానీ అది నిజం కాదు కదా! ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క కటింగ్, స్టిచ్చింగ్ సేమే ఉంటది. వాళ్ళు అడ్జస్ట్ చేసి కుట్టారేమో! వాళ్ళకి కరెక్ట్ ఫ్యాబ్రిక్ వచ్చిన బ్లౌజ్ వాళ్ళకిచ్చారేమో! మనకి ఇలాంటి బ్లౌజ్ వచ్చింది. కానీ వాళ్ళేమంటారు, "ఇంత ఉన్న క్లాత్ మీరు సరిపోదు అంటారు. మీరేం చేశారు క్లాత్ అంతా" అంటారు. కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే గదా తెలుస్తది. ఫస్ట్‌లో నేను కూడా ఇలానే అనుకున్నాను. సరిపోదు అంటారేంటి అని. కానీ నాకు కూడా ఇప్పుడే అర్థమయింది.